తెలంగాణ రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అనేక దాడులు చేస్తున్నప్పుడే అవినీతి విచ్చలవిడిగా పెరుగుతున్న పరిస్థితి. ఇటీవల సబ్ రిజిస్టర్ ఆఫీసులలో మూకుమ్మడిగా దాడులు చేస్తే అనేక రకాల అక్రమాలు జరిగినట్టు మనం బయటపడింది. అంతేకాదు ప్రతిరోజు ఒక్కరో ఇద్దరో దొరుకుతున్నప్పటికీ కూడా ఈ అవినీతి పరులు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఇటీవల మెదక్ జిల్లాలో ఒక ఎస్ఐ ఒక కేసులో ఫేవర్ చేయడం కోసం 10,000 ముందు తీసుకొని మరొక 30,000 కోసం డిమాండ్ చేస్తే ఏసీబీ పట్టుకోవడానికి వెళ్తే పోలీసు స్టేషన్ వెనక గోడ దునికి పారిపోతే వెంటబడి పరిగెత్తి మరి పట్టుకొచ్చినటువంటి పరిస్థితి. జనమంతా చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టినటువంటి పరిస్థితి. ఎస్ఐలు పోలీస్ డిపార్ట్మెంట్ దొరుకుతున్నాయి. మరోవైపు సికింద్రాబాద్ ఎంఆర్ఓ ఆఫీస్లో సర్వేయర్ స్వామీజీ, శబరిమలకి వెళ్ళే స్వామీజీ వస్త్రధారణలో ఉండి ఇద్దరు స్వామీజీలు ₹1,00,000 తీసుకున్నారు. మరొక 3 లక్షలు డిమాండ్ చేస్తూ దొరికిపోయిన పరిస్థితి. అందుకని ఈ అవినీతికి అటు మతం లేదు, కులం లేదు, యూనిఫామ్ లేదు, అన్ని రకాల వాళ్ళు ఈ అవినీతిలో కూరుకుపోతున్న పరిస్థితి. ఈ అవినీతిని అంతం చేయాలి. దీని మీద ఇంకా గట్టిగా దాడులు చేయాల్సినటువంటి అవసరం ఉంది.